నమస్కారం అండి. మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఆశ్రయం అనే కథను విందామా? సంధ్య వాచి చూసుకుంది. సమయం 10:40. పక్కన కూర్చున్న ముసలావిడ, అమ్మాయి నిద్రొస్తోంది, బెర్త్ దించేద్దామా అంది. ఆవిడది మిడిల్ బెర్త్. సంధ్యకి నిద్ర రావడం లేదు. కానీ పాపం ఆవిడని ఎంతసేపు కూర్చోబెట్టగలదు? మెల్లిగా లేచి హ్యాండ్ బ్యాగ్ బెర్త్ కింద పెట్టి బెర్త్ దించింది. ఆవిడ కూడా సంధ్యకి సాయం చేసింది. ఆవిడ భర్త కాబోలు ముసలాయన ఎదురుగా ఉన్న లోయర్ బెర్త్ మించి లేచి సంధ్య దించిన మిడిల్ బెర్త్కు చేరాడు. ఆవిడ ఎయిర్ బ్యాగ్లోంచి దుప్పట్లు తీసి ఆయనకు 2 ఇచ్చింది. తను 2 తీసుకుని ఒకటి బెర్త్ మీద పరిచి ఒకటి తలవైపు పెట్టుకుంది. పడుకోబోతూ సీట్లో వంగి కూర్చుని కిటికీ గుండా బయటకు చూస్తోన్న సంధ్యని చూస్తూ, నీకు నిద్ర రావడం లేదా అమ్మాయి అంది. సంధ్య కొంచెం మందహాసం చేసి, లేదండి అంది. ఎక్కడికి వెళ్ళాలేంటి మళ్ళీ అడిగింది. రాజమండ్రి వెళ్ళాలండి. అలాగా, ఒక్కదానివే వెళ్తున్నట్టున్నావే, పెద్దవాళ్ళు ఎవరూ లేరా? ఒక్క హ్యాండ్ బ్యాగ్ తప్ప మరే లగేజీ లేని సంధ్యని వింతగా చూస్తూ అడిగింది. సంధ్య మాట్లాడలేదు. నిశ్శబ్దంగా కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది. సంధ్య సమాధానం చెప్పకపోవడంతో మళ్ళీ అన్నదావిడ, రాజమండ్రి చేరేటప్పటికీ అర్ధరాత్రి అవుతుంది. ఇంత చీకట్లో ఆ వేళప్పుడు ఎక్కడికి వెళ్తావు? మీ బంధువులు ఎవరన్నా స్టేషన్కి వస్తారా? సంధ్య రారన్నట్టు తల ఊపింది. లేదండి, ఎవరూ రారు. నేను అనుకోకుండా ప్రయాణం అయ్యాను. ముందుగా తెలియజేసే అవకాశం లేకపోయింది. అరే, మరెలా? తెల్లవారిందాకా స్టేషన్లో ఉండి తెల్లారాక ఊళ్ళోకి వెళ్తాను. ఆవిడ ఆవులిస్తూ, జాగ్రత్తమ్మా, ఆడపిల్లవి, అసలే రోజులు బాగాలేవు అంది. కళ్ళు మూసుకుని పక్కకు ఒత్తిగిల్లింది. సంధ్య నిట్టూర్చింది. సృష్టికి తార్ రోడ్డు వేసినట్టు బయటంతా నల్లగా ఉంది. రైలు శబ్దం, కిటికీలోంచి వీస్తోన్న గాలి శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. జాగ్రత్తమ్మా సంధ్య, వాడివ్వనంటే గొడవ పెట్టుకోకు. అమ్మ కంఠస్వరం చెవుల్లో మారుమోగింది. ఎంత భయం అమ్మకి! కొడుకు రెక్కలు రాగానే తమను నిర్లక్ష్యం చేసి ఎగిరిపోతే అతని స్వార్థం చూసి కోపగించుకోవాల్సింది పోయి భయపడుతోంది. మా కర్మ ఇంతే అని సర్ది చెప్పుకుని ఓదార్పు పొందుతోంది. అందుకేనేమో అమ్మని క్షమామూర్తి అని, మాతృదేవత అని అంటారు. గర్భం దాల్చిన దగ్గర నుంచి వంశాంకురం వంశాంకురం అంటూ ఆ శిశువు ఉనికి కోసం అనుక్షణం తపిస్తూ కంటికి రెప్పలా కాపాడి ఎన్నో కష్టనష్టాల కోర్చి పెద్ద చేసిన ఆ కొడుకు తనకు రెక్కలమర్చిన ఆ చేతుల్నే నరికి ఎగిరిపోయాడు. అలాంటి కొడుకును తలుచుకుని నాన్న ఆగ్రహించినా అమ్మ ఆయననే అనునయిస్తూ కొడుకుని సమర్థిస్తోంది. రేపు తనైనా అంతేనా? సంధ్యకి భయం వేసింది. అన్నయ్యలాంటి కొడుకు తనకు పుట్టకూడదు. కానీ వాడి పరిస్థితి ఏమిటో, వాడి సమస్యలేమిటో మనకేం తెలుసు? అక్కడ వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అంటుంది అమ్మ. కావచ్చు, కానీ పెళ్ళై వెళ్ళి 2 ఏళ్ళు అవుతోంది. వాడు కోడలు ఒక్కసారన్నా వచ్చారా? మన ఆలనా పాలనా కనుక్కునే బాధ్యత కొడుకుగా వాడికి లేదా? కనీసం ఉత్తరం ముక్క రాసేంత తీరిక లేకుండా వాడు చేసే రాచకార్యాలు ఏముంటాయి అంటారు నాన్న కోపంగా. కనీసం తల్లిదండ్రుల క్షేమ సమాచారాలన్నా కనుక్కోకుండా పరాయి వాడిలా ఉండగలిగేంత కాఠిన్యం ఉన్నవాడు చెల్లెలు ఇంజనీరింగ్ చదువుకు ఆర్థిక సాయం చేస్తాడా? తను అనవసరంగా ఛార్జీలు తగలేసి వెళ్తాందేమో. సంధ్యకి భయం వేసింది. ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకున్న తనకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది. అయినా ఎంత లేదన్నా ఓ 5-6 వేలు కావాలి మొదటి సంవత్సరం. 4 ఏళ్ళు పూర్తయ్యేటప్పుడు కనీసం మరో 15-20 వేలు అవుతుంది. నాన్న భరించడం అసాధ్యం. అన్నయ్య కనీసం సగమన్నా భరిస్తే తను ఎలాగోలా కష్టపడి ఇంజనీర్ అయ్యి తన జీవితాశయాన్ని సాధించవచ్చు. అంతగా లేదంటే అప్పుగా ఇవ్వమని అడగాలి. చదువు పూర్తవగానే ఉద్యోగం తప్పకుండా వస్తుంది, అప్పుడు తీర్చేయచ్చు. ఇదే మాట అమ్మకి నాన్నకి చెప్పి వాళ్ళను ఒప్పించి ఆశగా బయలుదేరింది. ఈ ప్రయాణం మంచి ఫలితాన్ని ఇస్తుందో లేక నిరాశని మిగులుస్తుందో. ఆ బెర్త్ కూర్చోడానికి వీలుగా లేకపోవడంతో మెడ నొప్పిగా అనిపించింది. హ్యాండ్ బ్యాగ్ తల కింద పెట్టుకుని పడుకుంది. అటుపక్క బెర్త్ మీద 4 యువకులు పేకాడుతున్నారు. నిశీధి నిశ్శబ్దాన్ని చీలుస్తూ ప్రయాణ సందడి. చాలామంది రైల్లో నిద్రపోరు. పేకాడుతూనో పాటలు కబుర్లతోనో కాలక్షేపం చేస్తారు. కొందరు మాత్రం రైలు ఎక్కగానే హాయిగా నిద్రపోతారు. కొందరికి ప్రయాణం విశ్రాంతిని, కొందరికి ప్రయాణం ఓ చక్కని అనుభూతినో వినోదాన్నో కలుగజేస్తుంది. కానీ
ఈ ప్రయాణం తనకి నిద్రని మనశ్శాంతిని కూడా దూరం చేస్తోంది. జోరీగల్లా ముసురుకుంటోన్న ఆలోచనలు, అగమ్యగోచరంగా ఉన్న భవిష్యత్తు, సుడిగాలిలో కొట్టుకుంటోన్న ఆశాదీపంలా ఓ కోరిక. ఆశయం నెరవేరుతుందో లేదోనన్న సంశయం. సంధ్య కళ్ళు మూసుకుంది. సంధ్య కళ్ళు తెరిచేటప్పటికి రాజమండ్రి స్టేషన్ వచ్చేసింది. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని గబగబా రైలు దిగింది. ఆమెతో పాటు ఇంకా కొందరు దిగారు, మరికొందరు ఎక్కారు. సంధ్య బితుకు బితుకుమంటోన్న గుండెతో చుట్టూ చూసింది. పర్వాలేదు, కొంచెం సందడిగా ఉంది అనుకుంది ధైర్యం చెప్పుకుంటూ. వాచి చూసుకుంది. దాదాపు 3 కావస్తోంది. కనీసం 2 గంటల సేపు ఈ స్టేషన్లో గడపాలి. ఎలా? కళ్ళు మంటగా ఉన్నాయి. కాస్త దూరం నడిచి స్టేషన్ క్యాంటీన్ ముందుకు వెళ్ళింది. అప్పటిదాకా ఉన్న సందడి సద్దుమణిగింది. రైలు వెళ్ళిపోయింది. రైల్లోంచి దిగిన ప్రయాణికులు కూడా వెళ్ళిపోయారు. స్టేషన్లో అక్కడక్కడ కొందరు నిద్రతో జోగుతున్నారు. సంధ్య క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి టీ ఇవ్వమంది. బ్యాగులోంచి డబ్బులు తీయబోతూ పక్కకు తిరిగి చూసింది. 4 వ్యక్తులు. బాగా తాగినట్టున్నారు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పెద్ద పెద్ద మీసాలు. సంధ్య వైపు వెకిలిగా చూస్తూ ఏదో అంటున్నారు. అందులో ఒకతను, ఏ ఊరు పాప మంది అన్నాడు. పై ప్రాణం పైనే పోయినట్టయింది. క్యాంటీన్ కుర్రాడు టీ గాజు గ్లాసులో పోసి ఇచ్చాడు. ఆమె తల వంచుకుని టీ తాగసాగింది. ఒరే తిప్ప, మాకు ఇవ్వరా టీ? ఆ 4 క్యాంటీన్ వైపు సంధ్యకి దగ్గరగా వస్తూ అన్నారు. ఆమె చేతిలో గ్లాసు వణికింది. అంత చలిలో కూడా చెమట పట్టేసింది. గ్లాస్ పక్కన పెట్టి బ్యాగ్లోంచి చిల్లర తీసి క్యాంటీన్ అతనికి ఇచ్చింది. అక్కడి నుంచి కదిలి నడిచి స్టేషన్ బయటకు వచ్చేసింది. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు వెనకే వస్తున్నారు. సంధ్య గబగబా నడిచి నిద్రపోతున్న ఓ రిక్షా అతన్ని లేపింది. తన చేతిలో ఉన్న అడ్రస్ కాగితం చూసి అడ్రస్ చెప్పి రిక్షా ఎక్కి కూర్చుంది. అతను నిద్ర లేపినందుకు ముందు కోప్పడ్డా ఆమె వాలకం, భయం, వెనకాల వస్తోన్న రౌడీలను చూసి మాట్లాడకుండా రిక్షా పోనిచ్చాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి రిక్షా టైర్లో గాలిపోయింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. సంధ్యకి చాలా భయం వేసింది. చలి వేస్తోంది. గోదావరి మించి చల్లని గాలి కెరటాలు వీస్తున్నాయి. అమ్మాయి గారు, మీరు చెప్పిన ఇల్లు ఈడికి దగ్గరేనండమ్మా, పోగలరా అన్నాడు రిక్షా అతను. సంధ్య దిగులుగా చూసి ఉసూరుమంటూ రిక్షా దిగింది. అతనికి డబ్బులిచ్చి గబగబా అడుగులు వేస్తూ ముందుకు నడిచింది. గాలి ఉండుండి తీవ్రంగా వీస్తోంది. సన్నగా వణుకు ప్రారంభమైంది ఆమెకి. ఆ వణుకు చలి వలననో భయం వలననో అర్థం కాలేదు. పమిటి చెంగు భుజాల చుట్టూ కప్పుకుని నడుస్తోంది. ఉన్నట్టుండి పెద్ద పెద్ద చినుకులు పడసాగాయి. సంధ్య ఓసారి కళ్ళెత్తి ఆకాశం వంక చూసింది. మదపటేనుగుల్లా నల్లని మేఘాలు ఒకటినొకటి ఢీకొట్టుకునేలా ఉన్నాయి. అమ్మో, వర్షం పెద్దదయ్యేలా ఉందే. ఆమె ఆగిపోయింది. పెద్ద మర్రి చెట్టు భూమిపైకి వేళ్లాడే ఊడలతో 35 ఆక్రమించిన మొదళ్లతో ఉంది. దాని కొమ్మలు రాజమండ్రి అంతా వ్యాపించినట్టు అనిపిస్తున్నాయి. గబగబా వెళ్ళి ఆ చెట్టు క్రింద నిలబడింది. అప్పటికే అక్కడ పడుకున్న ముష్టి వాళ్ళిద్దరూ కదిలారు. ముసలాడు దగ్గుతున్నాడు. ఓరూ అన్నాడు దగ్గుతూ. సంధ్యకి మళ్ళీ భయం వేసింది. మాట్లాడకుండా నిల్చుంది. ఓరూ లేర్లే, ఆడబిడ్డ ఆనక తడుస్తోంది, కూసోబిడ్డ. ముసలాడికి జవాబు చెప్తూ సంధ్యని చూశాంది ముసలవ్వ. పర్వాలేదులే, చీర చెంగుతో మొహం మీద పడిన వాన చినుకులు తుడుచుకుంటూ అన్నది. ముసలవ్వ లేచి తన చేతి సంచిలోంచి ఓ చిరుగుల చీర తీసి అందిస్తూ అంది. ఇందా, దీంతో తుడుచుకో, అసలే తడిసిన చీర, దాంతో ఏం తుడుచుకుంటావు? సంధ్యకి కడుపులో దేవినట్టయింది. ఆ చీర నుండి వస్తోన్న దుర్వాసనకి కొంచెం చిరాకు పడుతూ అంది. ఏం వద్దు, వర్షం తగ్గింది, వెళ్ళిపోతాను. ఈ రేతిరేళ ఏడకపోతావు బిడ్డ, రోజులు మంచివి కావు, కూసో, తెల్లారిన తర్వాత పొదువులే. గాలికి విశృంఖలంగా ఊగుతున్న చెట్ల శబ్దంలో అవ్వమాటలు కలిసిపోయాయి. సంధ్య అక్కడి నుంచి గబగబా 4 ఫర్లాంగులు నడిచింది. 2 ఏళ్ల క్రితం చూసిన సందుని, ఇల్లుని తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ వెలుగు ఫోకస్ చేసి చూసింది. వరుసగా ఉన్న ఇళ్ళన్నీ దాదాపు 4-5 పోర్షన్లు కష్టం మీద పోల్చుకుంది. అమ్మయ్య, ఇల్లు వచ్చేసింది. హాయిగా ఊపిరి పీల్చుకుంది. వరండాలోకి వెళ్ళి తలుపు తట్టింది. లోపల నుంచి సమాధానం లేదు. 1-2 సార్లు తలుపు తట్టాక బద్ధకంగా వినిపించింది లోపల నుంచి ఓ కంఠం. ఎవరు? తలుపు తీయండి, నేనే, సంధ్యను. కొంచెం గట్టిగానే అరిచింది. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది.
ఓ లావుపాట ఆవిడ తలుపు తీసి తలుపుకి అడ్డంగా నిల్చుని నిద్రమత్తు కాఠిన్యం కలగలిపిన గొంతుతో అడిగింది, ఎవరు నువ్వు? సంధ్య నోట మాట రాలేదు. అబ్బా, ఎంత దుర్స్థానం అనిపించింది. కూడబలుక్కుంటూ అడిగింది, నరేంద్ర లేడా? మీరు? నరేంద్ర ఎవరు? ఎవరు నువ్వు? ఈ అర్ధరాత్రి ఏమిటి గోల? ఆవిడ ఉరిమినట్లుగా అడిగింది. ఎవరు సరస్వతి? లోపల నుంచి ఎవరిదో మగవాళ్ల కంఠం వినిపించింది. ఎవరూ లేరు, పడుకోండి మీరు. వెళ్ళమ్మాయి, ఈ ఇంట్లో నరేంద్రలు ఎవరూ లేరు. ఆవిడ ఠకీమని తలుపేసుకుంది. చాలా అవమానకరంగా ఫీల్ అయింది సంధ్య. తను పొరబడిందా? లేదే, ఇదే ఇల్లు. రిక్షా అతను కూడా చెప్పాడు ఇదే ఏరియా అని. సంధ్య ఆలోచిస్తుండగా లోపల నుంచి వినిపించింది, నరేంద్ర అంటే బ్యాంక్ మేనేజర్, మనకన్నా ముందు ఉండేవాళ్ళు. ఇల్లు ఖాళీ చేశాడు. ఎక్కడున్నాడో పాపం. ఎవరా వచ్చింది? పెద్ద ఆయన స్వరం. ఎవరో, మనకెందుకు, దారిని పోయే తద్దినం, పడుకోండి ఆవలిస్తూ ఆవిడ స్వరం. ఛ, ఎంత కుసంస్కారం ఈవిళ్ళో. సంధ్యకి అసహ్యం వేసింది. అన్నయ్య ఖాళీ చేశాడా? ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరిని అడగాలి? ఆలోచిస్తూనే పక్క పోర్షన్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టింది. 2 సార్లు కొట్టాక తలుపు తెరుచుకుంది. దాదాపు 60 ఏళ్ల వయసున్న పెద్ద మనిషి తలుపు తీసి, ఎవరమ్మా అన్నాడు. ఆయన పలకరింపులోని మార్ధవానికి, మర్యాదకి సంధ్యకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయి ప్రాధేయపూర్వకంగా అడిగింది, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. ఈ పక్క ఇంట్లో నరేంద్ర అని ఉండేవాడు, మా అన్నయ్య. తనెక్కడున్నాడో చెప్పగలరా? తెలీదమ్మా, నేను ఈ మధ్యే వచ్చాను ఇక్కడికి. అరే, వర్షంలో తడుస్తున్నావే, లోపలికి రామ్మా. పక్కకు తొలుగుతూ ఆహ్వానించాడు. పర్లేదండి మొహమాటంగా అన్నది. రామ్మ, ఏం భయం లేదు, పెద్దవాణ్ణి. సంధ్యకి ఎడారిలో పన్నీటి జల్లులా వినిపించింది ఆ మాట. నిస్సంకోచంగా లోపలికి నడిచింది. ఆయన లోపలికెళ్ళి టవల్ తెచ్చిస్తూ, తల తుడుచుకో, ఇంట్లో ఎవరూ లేరమ్మా, ఒక్కడే అన్నాడు. సంధ్య ఉలిక్కిపడి ఆయన వంక చూసింది. నెరిసిన జుట్టు, మీసాలు, హుందాగా కనిపిస్తున్నాడు. నా భార్య చనిపోయింది, పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. నాకు ఈ పక్క గ్రామంలో పొలాలు, ఇల్లు ఉన్నాయి. ఇటీవలే రిటైర్ అయ్యాను. సంధ్య అలాగా అన్నట్లు నవ్వి ఊరుకుంది. ఆయన టవలిస్తూ అన్నాడు, మొహమాట పడకు, తీసుకో. బయట వర్షంగా ఉంది, తలుపు వేస్తాను. సంశయంగా టవల్ అందుకుంటూ వాచి చూసుకుంది. టైం 3:40 అయింది. ఈ ఊళ్ళో ఈ అర్ధరాత్రి తనకి చిన్న షెల్టర్ దొరకడానికి గంట సేపు పట్టింది. దీన్ని అదృష్టం అనాలా, కర్మ అనాలా? నవ్వుకుంది. ఆయన తలుపేసొస్తూ, తెల్లారిందాకా కాసేపు రెస్ట్ తీసుకోమ్మా, ఇంటి ఓనర్సు ఇక్కడే ఉన్నారు. తెల్లారాక వాళ్ళని అడిగి మీ అన్నయ్య అడ్రస్ సంపాదిద్దాం అన్నాడు. థ్యాంక్స్ అండి, కృతజ్ఞతగా అన్నది. ఆయన మంచం మీద పడుకోమంటే వద్దని చాపా తలగడా తీసుకుని పరుచుకుంది. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. లైట్ తీసేసింది. బెడ్ లైట్ వెలుగుతోంది. ఏమిటి విచిత్రం? ఎంత ధైర్యం తనకి! ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి అయాచిత ఆశ్రయం. ఈ ప్రయాణం తను తొందరపడి అనాలోచితంగా బయలుదేరొచ్చిందా? అన్నయ్య అడ్రస్ దొరుకుతుందా? అయినా వాడికి ఎంత నిర్లక్ష్యం! ఇల్లు మార్చినట్లు ఓ కార్డు రాయొచ్చు కదా. భగవంతుడా, త్వరగా తెల్లారితే బాగుండును. సంధ్య కళ్ళ మీదకి నిద్ర ముంచుకొచ్చింది. నిద్రలో పిచ్చి పిచ్చి కలలు. ఆ కలలో తను దారి తప్పి ఎటో ప్రయాణిస్తోంది. దారంతా ముళ్ళ కంపలు, కొండలు, రాళ్ళు. చాలా భయంకరంగా ఉంది. ఎవరో తనని వెంబడిస్తున్నారు. తను పరిగెత్తుతోంది. వాళ్ళు దగ్గరకు వచ్చారు. తనని ఒడిచి పట్టుకున్నారు. తను పెనుగులాడుతోంది, అరుస్తోంది, ఏడుస్తోంది. అయినా అవతలి వ్యక్తి బలం ముందు తను నిస్సహాయురాలైపోతోంది. తనని ఎవరో నొక్కుతున్నారు, రక్కుతున్నారు. కెవ్వున అరిచింది సంధ్య. ఇది కళా, నిజమా? నిద్రమత్తులో అలిసిపోయిన ఆమెకు జరిగేది త్వరగా అర్థం కాలేదు. అర్థమయ్యేటప్పటికీ తండ్రిలాంటి ఆ ముసలాయన ఏం చేయబోతున్నాడో గ్రహించింది. హుందాగా, గంభీరంగా కనిపించిన ఆ పెద్ద మనిషి. సంధ్య వికృతంగా అరిచింది. బలమంతా ఉపయోగించి తనను ఆక్రమించుకోజూస్తున్న ఆయన్ని దూరంగా తోసేసింది. ఆకలితో ఉన్న మృగంలా కనిపిస్తున్న ఆయన మొహాన కాండ్రించి ఉమ్మి విసురుగా బయటకొచ్చింది. బయట హోర్ను కురుస్తున్న వాన ఎముకల్ని కొరికేసే చలి. కానీ ఆమె గుండెల్లో ప్రపంచాన్ని తగలేయాలన్నంత అగ్ని, భయంకర ప్రమాదాన్ని నుండి తప్పించుకున్నానన్న ఉద్వేగం. ఆమె కళ్ళల్లోంచి అశ్రుప్రవాహం. నడక, పరుగులాంటి నడక, అలసట, ఏడుపు.
కబంధ హస్తాల్లో నలగబోయిన శరీర బాధ, నీరసం, నిస్సహాయత, కసి, దుఃఖం. సంధ్య వచ్చిన దారిని ఆ చెట్టు దగ్గరకు రాగానే నిస్సత్తువుగా కూలబడింది. ఆ మర్రి చెట్టు క్రింద 2 చేతులు మొహానికి అడ్డంగా పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ పెద్ద పెద్ద ఊడలు మృదువైన హస్తాలుగా మారి ఆమెను చేరదీశాయి. ఆమె ఏడుపు విన్న ముసలవ్వ లేచి కర్ర సాయంతో నడిచి సంధ్య దగ్గరకు వచ్చింది. ఎవరు బిడ్డా నువ్వు? ఏ ఊరు నీది? ఏమైంది? ఆ ఆప్యాయతకి చలించిపోయింది సంధ్య. ఇంతకుముందు తను చేదరించుకున్న అవ్వే ఈ అవ్వ. ఎంత ఆప్యాయంగా పలకరిస్తోంది. తాను ఆమెను చేదరించుకున్నానన్న ధ్యాస కానీ బాధ కానీ ఆమెలో ఏ కోశానా ధ్వనించటం లేదు. ఆ పలకరింపులోని ఆత్మీయతకి కారణం సంస్కారమా, లేక వయసుతో వచ్చిన మమతానురాగాల వెల్లువా, లేక సాటి ఆడది కావడమా? ఈ ఆప్యాయతని, ఈ సంస్కారాన్ని తను ముందే గ్రహించి ఉంటే తనింత బాధపడాల్సి వచ్చేదా? సంధ్య గుండెల్ని చీల్చుకుంటూ పొంగింది కన్నీటి కడలి. ఆమె నిశ్శబ్దంగా దుఃఖిస్తోందన్న సంగతి అవ్వ గ్రహించలేదు. పాపం ఆడబిడ్డ ఒంటరిగా ఉంది, భయపడుతోంది. ఈ హోరుగాలిలో, వర్షంలో చలికి వణుకుతూ చెట్టు నీడని ఆశ్రయించింది. కప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. పల్చడి చీర చెంగు తల మీదుగా కప్పుకుందంతే. అవ్వ సంచిలో కుక్కిన చిరుగుల చీర తీసి సంధ్య భుజాల మీద కప్పింది. ఏదో సాధించాలన్న తపనతో తన ఆశయ సిద్ధి కోసం బాధ్యతారహితుడైన సోదరుణ్ణి అభిమానం చంపుకుని సహాయం అర్థించటానికి ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఒంటరిగా బయలుదేరొచ్చిన సంధ్య తానెదుర్కొన్న పరిస్థితికి కుమిలిపోతూ, వణికిపోతూ అవ్వకప్పిన ఆ చిరువుల చీరను 2 చేతులతో దగ్గరకు లాక్కుని తనను తాను సంభాళించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెకి ఇప్పుడు ఆ చీర నుండి దుర్గంధం వ్యాపిస్తున్నట్లు అనిపించలేదు. మానవత్వపు పరిమళాలు వెదజల్లుతున్నట్టు అనిపించింది. కథ పేరు ఆశ్రయం. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.